అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. 10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. ఆకలి బాధ, అన్నం విలువ తెలిసిన వాళ్ళకే సాధ్యం. అలాంటి మంచి ఆలోచన దృక్పథం కలిగిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి. దాదాపుగా 3 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ గడ్డపై ఉచిత నిత్యాన్నదానానికి శ్రీకారం చుట్టి దాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీరుస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అయితే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విధించిన కోడ్ వలన నిత్యాన్నదానం కొద్ది రోజుల పాటు నిలిచిపోయింది. కోడ్ ఎత్తివేయగానే తిరిగి ఇవాళ ప్రారంభించారు కంది శ్రీనివాసరెడ్డి. వందలాదిగా తరలివచ్చిన అందరికీ స్వయంగా తానే వడ్డిస్తూ వారిని ఆప్యాయంగా పలకరించారు. పేదల ఆకలి తీర్చడం తన అదృష్టమని, భగవంతుడు అందుకు తగిన శక్తిని తనకివ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. రిమ్స్కి వచ్చేవారు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఏదైనా పని మీదకి వచ్చేవారు, రోజువారీ కూలీలు, పేదలు ఎవరొచ్చినా తన క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం ఆకలి వేళ కడుపు నిండా అన్నం దొరుకుతుందని చెప్పారు. ఇక ఈ విషయాన్ని గమనించిన ఉచిత నిత్యాన్నదాన కేంద్రానికి వచ్చి తమ ఆకలి తీర్చుకోవాలని కోరారు కంది శ్రీనివాసరెడ్డి. బడుగు బలహీన వర్గాల ఆశాకిలం కంది శ్రీనన్న గారి నాయకత్వం, నిత్యన్నదాత కంది శ్రీనన్న గారి నాయకత్వం. ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున అన్నదానాన్ని మా క్యాంపు కార్యాలయంలో పునఃప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఎలక్షన్ కోడ్ వల్ల నిలిచిపోయినటువంటి నిత్యాన్నదానాన్ని ప్రతిరోజు ఆదిలాబాద్ ప్రజలకి, ఎవరైతే వర్కర్స్ శ్రామికులు ఉన్నారో, పాపం పొద్దునిండా హార్డ్ వర్క్ చేసి కష్టపడి పగటికి మధ్యాహ్నం భోజనం కోసం వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా అన్నదానం, నిత్యాన్నదానం నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అన్నదానాన్ని కొనసాగిస్తానని నేను దీన్ని ఒక గొప్ప యజ్ఞంలాగా తీసుకున్నా. అది ఇలాగే అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఆదిలాబాద్ ప్రజల ఆకలిని తీరుస్తూనే ఉంటుంది. దీనికి వాలంటీర్లుగా నిరంతరం గతంలో కూడా గత సంవత్సరన్నర కాలంగా, మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో కూడా వాలంటీర్లుగా కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ వాలంటీర్లు కానీ అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అన్నదాన సౌకర్యం రిమ్స్ నుంచి వచ్చినటువంటి హాస్పిటల్ వచ్చినటువంటి రోగులు కానీ, ఆదిలాబాద్ కోసం ఏదైనా పని మీద వచ్చినటువంటి వారు కానీ, ఎవరైనా కానీ నిరభ్యంతరంగా అన్నదాన సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.